2025లో గ్లోబల్ టూరిజం అవార్డు గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. స్థిరమైన పర్యాటక రంగంలో ఆవిష్కరణలకు గాను ఏపీ పర్యాటక శాఖ న్యూఢిల్లీలో గ్లోబల్ టూరిజం అవార్డు 2025ను గెలుచుకుంది. పర్యావరణ అనుకూల ప్రాజెక్టులు, సాంస్కృతిక ఉత్సవాలు మరియు డిజిటల్ ప్రమోషన్ ప్రచారాలకు గాను గుర్తింపు పొందింది. విదేశీ రాకపోకలు, పర్యాటక ఆదాయం మరియు స్థానికులకు ఉద్యోగాలను పెంచే అవకాశం ఈ అవార్డుకు ఉంది. 2025 ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా పిల్లలకు సమాన అవకాశాలను ప్రోత్సహించడానికి ఐసీసీ మరియు యూనిసెఫ్ ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి? పిల్లలకు వాగ్దానం, ప్రామిస్ టు చిల్డ్రన్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మరియు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ యూనిసెఫ్ ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 సందర్భంగా ప్రామిస్ టు చిల్డ్రన్ డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇది పిల్లల జీవితాలను మెరుగుపరచడానికి కోచ్లు మరియు క్రీడాకారుల నుండి అభిమానుల వరకు క్రికెట్ సమాజాన్ని నిమగ్నం చేయడం దీని యొక్క లక్ష్యం. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025ను భారతదేశం మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఉత్తమ 5 స్టార్ హోటల్ అవార్డును గెలుచుకున్న హోటల్ ఏది? నోవాటెల్ విజయవాడ. ఉత్తమ 5 స్టార్ డీలక్స్ హోటల్గా ఆంధ్రప్రదేశ్ టూరిజం ఎక్సలెన్స్ అవార్డు 2025 గెలుచుకుంది. లగ్జరీ సౌకర్యాలు, 233 గదులు, గ్లోబల్ వంటకాలు మరియు ప్రీమియం ఈవెంట్ స్థలాలకు గుర్తింపు పొందింది. హోటల్ మేనేజర్ అయినటువంటి మనీష్ పాఠక్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అవార్డును ప్రదానం చేశారు. M3M హురున్ ఇండియా 2025 ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ ఎవరు? రోష్ని నాదర్ మల్హోత్రా. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం హెచ్సిఎల్ టెక్ చైర్పర్సన్ అయిన రోష్ని నాదర్ మల్హోత్రా భారతదేశంలో అత్యంత ధనవంతురాలు. ఆమె మరియు ఆమె కుటుంబ సంపద వచ్చేసి 2.84 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. M3M హురున్ ఇండియా 2025 ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ అయిన ముఖేష్ అంబానీ M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో అగ్రస్థానం నిలిచారు. 9.55 లక్షల కోట్ల సంపదతో భారతీయుల్లో అత్యంత ధనవంతుడు అయ్యారు. మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ మరియు అతని కుటుంబం, రెండవ స్థానంలో గౌతమ్ అదానీ అతని కుటుంబం, మూడవ స్థానంలో రోష్ని నాదర్ మల్హోత్రా కుటుంబం, సైరస్ ఎస్ పూనావాలా కుటుంబం, అదేవిధంగా కుమార్ మంగళం బిర్లా కుటుంబం. 2025 ఆర్థిక స్వేచ్ఛ సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 128వ. 2025 ఆర్థిక స్వేచ్ఛ సూచిక 176 దేశాలకు ర్యాంకు ఇచ్చింది. ఇందులో మొదటి స్థానంలో సింగపూర్, రెండవ స్థానంలో స్విట్జర్లాండ్, మూడవ స్థానంలో ఐర్లాండ్ దేశాలు నిలిచాయి. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఇవి ముందు వరుసలో ఉన్నాయి. ఇక భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 128వ స్థానంలో నిలిచింది. ఇటీవల పర్యావరణ శాస్త్రంలో టాన్సా 2022 అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ప్రొఫెసర్ ఆర్థర్ జేమ్స్. ప్రొఫెసర్ ఆర్థర్ జేమ్స్ పర్యావరణ శాస్త్రం కోసం టాన్సా 2022 అవార్డును గెలుచుకున్నారు. సముద్ర పరిశోధన మరియు స్థిరమైన పర్యావరణ పద్ధతులకు గుర్తింపు పొందింది. భారతీదాసన్ విశ్వవిద్యాలయమైన BDU భారతదేశంలోని తమిళనాడులోని తిరుచిరాపల్లిలో 1982లో స్థాపించబడిన ఒక రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయం. దీనికి విప్లవాత్మక తమిళ కవి అయిన భారతీదాసన్ పేరు పెట్టారు. 2025లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF ప్రారంభించిన కొత్త AI మరియు GIS భౌగోళిక సమాచార వ్యవస్థ
కమాండ్ సిస్టమ్ పేరు ఏమిటి? డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ డిఎస్ఎస్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు బిఎస్ఎఫ్ తన ప్రధాన కార్యాలయంలో కొత్త ఏఐ మరియు జిఐఎస్ కమాండ్ సిస్టమ్ను ప్రారంభించింది. అన్ని స్థాయిల్లోని కమాండర్ల కోసం నిర్ణయం తీసుకోవడాన్ని మెరుగుపరచడానికి ఈ వ్యవస్థకు డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అని పేరు పెట్టారు. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్తో భారతదేశం యొక్క 6000 కిలోమీటర్ల సరిహద్దులో వనరుల కేటాయింపు, కార్యాచరణ ప్రణాళిక మరియు అమలుకు ఈ డిఎస్ఎస్ సహాయపడుతుంది. అనంత శాస్త్ర ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. భారత సైన్యం దేశీయంగా అభివృద్ధి చేసిన అనంత శాస్త్ర ఉపరితలం నుండి గాలికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ. ఈ వ్యవస్థను గతంలో క్విక్ రియాక్షన్ ఉపరితలం నుండి గాలికి ప్రయోగించే క్షిపణి QRSAM అని పిలిచేవారు మరియు దీనిని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. పాకిస్తాన్ మరియు చైనా సరిహద్దుల్లో వాయు రక్షణను ఇది పెంచుతుంది. ఈ మొబైల్ వ్యవస్థ 30 కిలోమీటర్ల ఫైరింగ్ రేంజ్తో కదలికల్లో లక్ష్యాలను ఛేదించగలదు, ట్రాక్ చేయగలదు మరియు నిమగ్నం చేయగలదు. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పరిరక్షించినందుకు మైసూరుకి చెందిన ఏ ప్రజా ఉద్యమం 31వ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును అందుకుంది? సహజ సమృద్ధ. 31వ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పర్యావరణ పరిరక్షణ అవార్డును రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ ఈస్ట్ నిర్వహించింది. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు, వరి రకాలు, మిల్లెట్లు మరియు దేశీయ పంట జీవ వైవిధ్యాన్ని పరిరక్షించినందుకు మైసూరులోని సహజ సమృద్ధకు మొదటి అవార్డు లభించింది. మట్టి పీత మరియు చేపల ప్రచారం, అదేవిధంగా కళాశాల విద్యార్థులకు ఆక్వాకల్చర్లో శిక్షణ ఇచ్చినందుకు గాను కలైంగర్ నగర్కు చెందిన 60 ఏళ్ల ఇరులర్ జాలరి వీరప్పనుకు 2వ అవార్డు లభించింది. వారసత్వం మరియు సుగంధ ద్రవ్యాల ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పైస్ రూట్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది? కేరళ. కేరళ వారసత్వం మరియు సుగంధ ద్రవ్యాల ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ముజిరీస్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్పైస్ రూట్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. ఈ ఇనిషియేటివ్ అసంపూర్ణ వారసత్వాన్ని పునరుద్ధరించడం మరియు ప్రయాణికులకు విభిన్న అనుభవాలను అందించడంపై దృష్టి పెడుతుంది. ఈ ఇనిషియేటివ్ విద్యా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది మరియు ఇతర దేశాలతో చారిత్రక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇచ్చిన ఫైనాన్షియల్ ఇయర్ 2026 సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి శాతం ఎంత? 6.5%. ఏడీబీ భారతదేశం యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 2026 వృద్ధిని 6.5%కి తగ్గించింది. దేశీయ డిమాండు మరియు సంస్కరణలు ఇప్పటికీ కీలకమైన డ్రైవర్లుగా ఉన్నాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన పాలిడ్ ఫిష్ ఈగల్ యొక్క ఐయుసిఎన్ స్థితి ఏమిటి? ఇవి అంతరించిపోతున్నాయి. రాష్ట్ర అటవీ శాఖ మరియు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనగా WWF ఇటీవల నిర్వహించిన సర్వేలో జిమ్ కార్బైట్ టైగర్ రిజర్వ్లో పాలిడ్ ఫిష్ ఈగల్ అరుదైన గూళ్ళు ఉన్నట్లు గుర్తించారు. ఈ పక్షిని పల్లాస్ సీ ఈగల్ లేదా బ్యాండ్ టెయిల్డ్ ఫిష్ ఈగల్ అని కూడా పిలుస్తారు. ఇది పెద్ద గోధుమ రంగు సముద్ర ఈగల్. ఇది లోతట్టు ప్రాంతాల నుండి సరస్సులు, చిత్తడి నేలలు మరియు నదుల దగ్గర నివసిస్తుంది. దీని యొక్క ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ హోదా వచ్చేసి అంతరించిపోతున్న దశలో ఉంది.